హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ 2024 రిజల్ట్‌కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. అలాగే రిజల్ట్ తర్వాత కౌన్సెలింగ్‌కి సంబంధించి కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటనేది ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎంసెట్ గురించి రెగ్యులర్‌గా మన ఛానల్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ టైం చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. ఛానల్ని వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మెయిన్‌గా కౌన్సెలింగ్‌కి సంబంధించి పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు ఏమైనా జనరల్ డౌట్ ఉంటే అడగచ్చు, ఒకటి రెండు డౌట్స్. పర్సన్ టు పర్సన్ కంప్లీట్ గైడెన్స్ కావాలనుకుంటే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. సో ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మనకి రిజల్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కి ఉన్న డౌట్. మెయిన్గా రిజల్ట్ రిలీజ్ కావాలి అంటే టీఎస్ ఎంసెట్ లాగా కాకుండా మనకి ఏపీలో ఐపీఈ మార్క్స్ వెయిటేజ్ యాడ్ చేస్తున్నారు. సో ఐపీఈ మార్క్స్ వెయిటేజ్ యాడ్ చేస్తున్నారు కాబట్టి సో ఇప్పుడు తెలంగాణ నుంచి అప్లై చేస్తారు, ఏపీ నుండి అప్లై చేస్తారు, సిబిఎస్ఈ బోర్డు నుంచి, ఐసిఎస్ఈ బోర్డు, సో ఇలా రకరకాల ఇంటర్మీడియట్ బోర్డ్స్ నుంచి అప్లై చేస్తారు. సో అన్ని బోర్డు నుంచి మనకి ఎంసెట్ కన్వీనర్కి మనకి డాటా అనేది రావాలి. సో రావాలి కొన్ని అవైలబుల్గా ఇప్పుడు టీఎస్ ఇంటర్మీడియట్ నుంచి డాటా రావచ్చు, కానీ ఏపీ ఎంసెట్ నుంచి వస్తుంది. కానీ సిబిఎస్ఈ బోర్డు, ఐసిఎస్ఈ బోర్డు వీటన్నిటి నుంచి మనకి ఇంటర్మీడియట్ డాటా అనేది అవైలబుల్గా ఉండదు. సో కొన్నిసార్లు మనకి టీఎస్ ఇంటర్మీడియట్ డాటా కూడా అవైలబుల్గా ఉండదు. కాబట్టి సో ఎంసెట్ రిజల్ట్ కంటే ముందే మనకి డిక్లరేషన్ ఫామ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి అదర్ స్టేట్లో ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళ డాటాకి సంబంధించి డీటెయిల్స్ సబ్మిట్ చేయమని మీకు అప్డేట్ అయితే ఇస్తారు. సో ఇది ప్రీవియస్ ఇయర్ కూడా రిజల్ట్ కంటే ముందు ఇచ్చి ఒక 3 days అంటే జూన్ 1న ఈ డిక్లరేషన్ ఇచ్చారు. సో జూన్ 3 అలాగే సో ఒక 1 week అలా మీకు డిక్లరేషన్ అనేది చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, వెబ్సైట్, హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ డీటెయిల్స్ ఇచ్చి మీ యొక్క ఇంటర్మీడియట్కి సంబంధించి ఆప్షనల్ సబ్జెక్ట్స్ యొక్క మార్క్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీకు ర్యాంక్ రిలీజ్ చేయాలంటే ఖచ్చితంగా ఐపీఈ మార్క్స్ కావాలి. సో కాబట్టి అందులో మీరు ఇంకా డెప్త్గా డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో ఇలా మీకు మ్యాథమెటిక్స్లో కానీ, బాటనీ, జువాలజీలో కానీ ఎన్ని మార్క్స్ వచ్చాయి, మొత్తం టోటల్ మార్క్స్ ఎన్ని, మీకు వచ్చిన మార్క్స్ ఎన్ని, మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని, ఈ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. హాల్ టికెట్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఎంటర్ చేసిన తర్వాత మార్క్స్ మెమో కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మార్క్స్ మెమో డీటెయిల్స్ కూడా అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మీకు మీ మార్క్స్ అనేది ఐపీ వెయిటేజ్కి కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో అదర్వైజ్ మీ మార్క్స్ పెండింగ్లో ఉంటాయి. సో మీకు ర్యాంక్ కార్డ్స్ ఇష్యూ చేయరు. మళ్ళీ ఆబ్జెక్షన్స్ కానీ, డిక్లరేషన్ కానీ మళ్ళీ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ర్యాంక్స్ ఇష్యూ చేయడంలో సో ఈ ప్రాసెస్ ముందే మనకి కంప్లీట్ చేస్తారు. ఒక 1 weekలో ఈ ప్రాసెస్కి సంబంధించి డాటా వస్తుంది. అది కంప్లీట్ అయిన తర్వాత మనకి రిజల్ట్ అనేది రిలీజ్ చేస్తారు. అంతేగాని 1 weekలో వస్తే రిజల్ట్ 5 daysలో వస్తాయని కాదు. ఖచ్చితంగా ఐపీఈ మార్క్స్ వెయిట్ అయి ఉంటేనే, ఐపీ మార్క్స్ డాటా ఉంటేనే మీకు రిజల్ట్ రిలీజ్ కావడానికి అవకాశం ఉంది. సో మరి ఈ వీక్లో ఈ డిక్లరేషన్కి సంబంధించి అప్డేట్ రావచ్చు. ప్రీవియస్ ఇయర్ జూన్ 1కి వచ్చింది. సో ఈ ఇయర్ కూడా మనకి జూన్ 1కి లేదా మే 28, 29కి వచ్చే అవకాశం అయితే ఉంది. సో రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి రిజల్ట్ ఎప్పుడు రిలీజ్ కావచ్చు, మెయిన్గా 10th వరకు రావడానికి అవకాశం ఉంది. ఈ డిక్లరేషన్ తొందరగా వస్తే రిజల్ట్ కూడా తొందరగా రిలీజ్ చేస్తారు. 10th అని ఎగ్జాక్ట్గా చెప్పలేము, కానీ వస్తే 10th లోపు రావచ్చు. ఈ డిక్లరేషన్ ఫాస్ట్గా కంప్లీట్ అయితే లేదంటే మనకి ఇంకా డిలే అవ్వడానికి అవకాశం ఉంది. సో ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మెయిన్గా కావాల్సిన డాక్యుమెంట్స్ చూద్దాం. అలాగే మరి ఎవరు ఈ డిక్లరేషన్ సబ్మిట్ చేయాలి అంటే మెయిన్గా ఏపీలో ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు అవసరం లేదండి. మీకు లాస్ట్ ఇయర్ చదివిన వాళ్ళు 23, 22లో చదివిన వాళ్ళు మ్యాక్సిమం అవసరం ఉండదు. మిగతా బోర్డ్స్లో ఎవరైతే చదివారో టీఎస్లో కానీ లేదా మిగతా అదర్ స్టేట్లో చదివిన వాళ్ళు కానివ్వండి, సిబిఎస్ఈలో చదివిన వాళ్ళు కానివ్వండి, వీటికి సంబంధించి సబ్మిట్ చేయాల్సిన అవసరం రావచ్చు. సో ఇక మనం సర్టిఫికేట్స్ ఏమేమి కావాలని చూద్దాం. సంబంధించి ర్యాంక్ కార్డ్ అంటే మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత ర్యాంక్ కార్డ్ ఇష్యూ చేస్తారు. ఐపీ మార్క్స్ ఎంత వెయిటేజ్ యాడ్ అయింది, ఎంసెట్ మార్క్స్ ఎంత వెయిటేజ్ యాడ్ అయింది, ఈ డాటా మీకు తెలవాలంటే ర్యాంక్ కార్డ్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలి. మీ రిజల్ట్లో మాత్రం ఎంత వెయిటేజ్ యాడ్ అయింది అనేది డీటెయిల్స్ అయితే ఉండవు. ఓన్లీ రిజల్ట్కి సంబంధించి ఎంసెట్ మార్క్సే ఉంటాయి. నెక్స్ట్ ఏపీ ఎంసెట్ హాల్ టికెట్. సో హాల్ టికెట్ ఉండాలి. ఆ తర్వాత మీకు మార్క్స్, ఇంటర్ మార్క్స్ మెమో ఉండాలి. మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో ఇప్పుడు ప్రజెంట్ అయితే అందుబాటులో ఉండదు, మనకి కాలేజ్లో ఉంటుంది. సో నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రూఫ్, అంటే ఎస్ఎస్సి మెమో లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రూఫ్. ఖచ్చితంగా ఎస్ఎస్సి మెమోలోనే మీకు మ్యాక్సిమం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, టీసీ, మీ యొక్క 10th ఇంటర్మీడియట్కి సంబంధించి టీసీ అనేది కావాలి.
ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించి టీసీ. నెక్స్ట్ సిక్స్త్ టు ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్స్, బోనాఫైడ్ లేదా స్టడీ సర్టిఫికేట్స్ అంటాం. అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ 2024-25 ఈ సంవత్సరం తీసుకున్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా రేషన్ కార్డ్. ఇన్కమ్ అనేది 2020 తర్వాత తీసుకున్నది. సో నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. సో మీకు ఓసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. అలాగే ఎవరైతే నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి రెసిడెన్సీ సర్టిఫికేట్. మీకు స్టడీ డీటెయిల్స్ లేవు అనుకుంటే మీకు రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది, మీరు లోకల్గా కన్స్ట్రక్ట్ చేయబడకపోతే. సో నెక్స్ట్ మనకి స్పెషల్ కేటగిరీ వాళ్ళకి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ అనేది డీటెయిల్స్ అయితే కావాలి. ఈ సర్టిఫికేట్స్ కంపల్సరీగా మ్యాండేటరీగా అవసరం ఉంటాయి. కౌన్సిలింగ్ టైంలో రెడీగా అయితే పెట్టుకోండి. మ్యాక్సిమం మీకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఆన్లైన్లో ఉంటుంది. ఒకవేళ అవసరం ఉంటే తప్పించి మీకు సర్టిఫికేట్స్ ఉపయోగపడవు, కాబట్టి రెడీగా ఉంచుకోండి. ఇంకా ఏమైనా సర్టిఫికేట్ మిస్ అయితే కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.